రుణమాఫీపై కొనసాగుతున్న రచ్చకు శుక్రవారం హైదరాబాద్లోని గన్ పార్క్ వేదికైంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసే అంశంపై ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖతో మాజీ మంత్రి హరీష్ రావు రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ గన్ పార్క్ సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తెలపడంతో ఆయన పంతంతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి లేఖను మధ్యవర్తులకు అందజేశారు. గన్ పార్క్ వద్ద హరీష్ రావు చేసిన హడావిడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత సిద్దిపేట ప్రజలకు పట్టిన శని వదిలిపోతుందని సీఎం వ్యంగ్యమాడారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా శ్రేణులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రజలకు పార్టీకి అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా టీం వ్యవహరిస్తోందని ప్రశంసించారు. నిర్మల్ జిల్లా దిల్లావార్పూర్ మండలంలో ప్రొఫెసర్ కోదండరాం పర్యటించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకొని వారు తమ దగ్గరికి ఎందుకొచ్చారంటూ ఆయన్ని స్థానికులు నిలదీశారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి దగ్గర భారీ గంజాయి డంప్ని ధ్వంసం చేశారు పోలీసులు. అన్నేపర్తి పోలీసులు ఫైరింగ్ రేంజ్ వద్ద 2043 కిలోల గంజాయిని డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. దీని విలువ 5 కోట్లకు పైనే ఉంటుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈఎస్ఐ హాస్పిటల్ మూతపడింది. స్థానిక సీతారాంపురంలో అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ హాస్పిటల్ అద్దె గత 2 ఏళ్లుగా చెల్లించకపోవడంతో భవనానికి దాని యజమాని తాళం వేశాడు. ప్రత్యర్థి పార్టీలో ఉన్న మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ వివాహ వేడుకల్లో కలుసుకున్నారు. అన్నా నువ్వే గెలుస్తున్నావంటూ మల్లారెడ్డి కామెంట్ చేయడం అక్కడ నవ్వులు పోయించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కింగ్ పిన్గా భావిస్తున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికాకు పారిపోయిన ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు ఆల్రెడీ జారీ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోసారి ఊపందుకునే అవకాశం ఉంది. ఇక మీదట జరిగే దర్యాప్తు అంతా రాజకీయ నాయకుల చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా గత కొన్ని రోజుల కంటే 2 నుంచి 3 రోజుల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.